అందరికీ నమస్కారం. మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళని పట్టుకొని అంత దారుణమైన వ్యాఖ్యల్ని దిగజారిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను. తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా సమస్యల మీద 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి. అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను. తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాము. అలాగే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక మహిళ, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు. మరి రోజా గారి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేశాడు. హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్ కి ఎక్కువ అంటూ 2000 రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తారు అని చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా. దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి రోజా గారికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే అతన్ని అరెస్ట్ చేసి తీరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొన్ననే జరిగిన ఉప్పాల హారిక గారి మీద దాడి విషయంలో కూడా ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి కూడా కంప్లైంట్ నమోదు చేయలేదు. దాడి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. కనీసం అరెస్ట్ చేయని పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో మహిళని ఎంత దారుణంగా అవమానిస్తూ, ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడుతూ ఉంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రోజా గారికి తక్షణమే క్షమాపణ చెప్పాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. వెళ్ళా ఊళ్ళో చెక్ చేసుకోండి నిజమా కాదా అని. ఇది అసమర్థ నాయకత్వం కాదా? ఈరోజు ఇంత దారుణంగా ఈ 1 year పాలనలో ఈ సంవత్సరం పాటు అబద్ధాలు చెప్పి, బూచి మాటలు చెప్పి, ఎలక్షన్ ముందు ఎలా చెప్పారు ఇప్పుడు కూడా అలాగే చెప్పి మాయమాటలు చెప్తూ పాలన ముందుకు తీసుకెళ్తూ మేము అవి ప్రశ్నిస్తామని, మేము ఎక్కడ నిలదీస్తాం గ్రామాలు వెళ్ళని ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎమ్మెల్యే అయితే ఊగిపోయింది. అంత ఊగిపోయి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? వ్యక్తిగత విమర్శలు చేయడానికా నిన్న ఎమ్మెల్యే చేసింది? ఒక హుందాతనం లేదా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గాలికి వచ్చావు. నేను ఎప్పటి నుంచి ఎంపటీసీ ఎలక్షన్ ముందల్లా సామాన్య గిరిజనురాలు నాకేం తెలీదు. ఇప్పుడు మాత్రం మనం వాళ్ళకి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన వాళ్ళం. అసలు అడ్డాక లక్ష్మీనాయుడు గారికి నీకు అసలు ఏంటి సంబంధం? ఇది కొండవాడ, వాళ్ళది తాడికొండ. మీ హస్బెండ్కే దూరం చుట్టం. నీకేంటి సంబంధం? మరి నన్ను క్వశ్చన్ చేసావు కదా, నువ్వు గాలికి వచ్చావని. నీకేంటి సంబంధం? అందుకనే విమర్శించేటప్పుడు చూసుకొని విమర్శించాలా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే నీకే చెప్తున్నా, నా మీద అసత్య ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు చేశారు, అభివృద్ధి చేయలేదు అంటున్నావు, అవినీతి చేశానంటున్నావు, 100 కోట్లు సంపాదించానంటున్నావు కదా. టైం నువ్వే చెప్పుకో.
డేట్ నువ్వే చెప్పుకో, ప్లేస్ కూడా నువ్వే చెప్పుకో, నేను వస్తాను. మన ఇద్దరమే కూర్చున్నాం ఫేస్ టు ఫేస్. నేను ఎవరిని నువ్వెవరిని తేకో, ఓన్లీ మీడియా లైవ్. నువ్వు నన్ను ఏ ఆరోపణలు చేస్తున్నా ఫేస్ టు ఫేస్ చెయ్యి, నేను ఆన్సర్ ఇస్తా. నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాడో వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తా. నువ్వు అభివృద్ధి చేయలేదన్నావు కదా, నేను అభివృద్ధి చేశానని చెప్తా. లైవ్ పెట్టు, నీ ఫేస్బుక్ లైవ్, నా ఫేస్బుక్ లైవ్, మీడియా మొత్తం లైవ్. టైం నువ్వే చెప్పుకో, డేట్ నువ్వే చెప్పుకో, ప్లేస్ కూడా నువ్వే చెప్పుకో. నువ్వు ఎక్కడండి అక్కడికి, నేనే వస్తా. ఎవరిని దేను, నువ్వెవరిని దేకు, మన ఇద్దరమే కూర్చున్నాం ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా పర్సంటేజ్లు కమిషన్ల విషయంలో నువ్వు వర్కులు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎవరికైతే వర్కులు ఇస్తున్నావో వాళ్ళ దగ్గర కంపల్సరీ పర్సంటేజ్లు కమిషన్లు తీసుకుంటున్నావు. నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తా. నువ్వు నా అవినీతి ఆరోపణలు నా మీద చేసావు కదా, ప్రూవ్ చేయి. నేను ప్రూవ్ చేస్తా, డెఫినెట్గా ప్రూవ్ చేస్తా. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా ఆరోపణలు చేయడం మానేసి, అబద్ధాలు చెప్పడం మానేసి, వ్యక్తిగత విమర్శలు చేయడం మానేసి పాలన మీద దృష్టి పెట్టండి. కురుపాం నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. కురుపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇవ్వడానికి దృష్టి పెట్టండి. ఈరోజు అమ్మఒడి ఒక్కొక్క మండలంలో 25% రాలేదని చెప్తున్నారు. అవునా కదా, కనుక్కోండి ఎందుకు రాలే. ఈరోజు ఎండియూ వెహికల్స్ని రద్దు చేశారు. ఎండియూ వెహికల్స్ రద్దు చేస్తే మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు ట్రైబ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. రైసు బండ్లు ఆపేస్తే గిరిజన ప్రాంతంలో ఎంత కొండ మీద నుంచి కిందకి దిగాల, ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలామంది సోకాళ్ళు కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు, కొంతమంది నోట్లు ఇచ్చారు, కొంతమంది నోటుతో మాట్లాడారు, కొంతమంది నోట్లు ఇచ్చారు, ప్రెస్ నోట్లు. వాళ్ళందరూ ఏ రోజైనా ఈ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది విద్యార్థులు చనిపోతే ప్రశ్నించారా? ఈ కాన్స్టిట్యున్సీలో ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ప్రశ్నించారా? ప్రెస్ ముందుకు వచ్చారా? అక్కడ ఒక హాస్టల్లోని ప్రైవేటు హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేసి ఆడపిల్లల్ని ఎందుకు అలా చేస్తున్నారని చేసి ఎవరైనా అడిగారా? గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే ఇంటి పక్కన వైటీసీ బిల్డింగ్లో 3 రోజుల పాటు కరెంటు పోతే ప్రెగ్నెంట్ ఉమెన్, అక్కడ ఉన్నటువంటి ఉమెన్ చాలా ఇబ్బందులు పడితే నాకు 3 రోజుల తర్వాత నాకు లేటుగా తెలిసింది. నాకు లేటుగా తెలిసిన తర్వాత నేను సమాచారం ఇచ్చి మా వాళ్ళు పంపించేసరికి ఈ సమాచారం లీక్ అయిపోయి మా వాళ్ళు వెళ్ళేసరికి బాగు చేస్తున్నారు. 3 రోజులు ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే మన ట్రైబులో ఆడపిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ ఉంటే 3 రోజులు కరెంట్ లేదు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం కాకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్లో 3 రోజులు కరెంట్ లేకపోవడం ఏంటి? ఇది అసమర్థ నాయకత్వం కాదా? దీన్ని ఎవరు ప్రశ్నించరు. నేను కోట వదలను రాని నువ్వు నాయకురాలు కదా. మరి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. బట్ల భద్ర ఒక ఇన్సిడెంట్ జరిగింది. డెంగ్యూతో 2 చనిపోయారు, 2 తల్లి కూతురు చనిపోయారు. ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి డెంగ్యూ అక్కడ నమోదైన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల 2 నిండు ప్రాణాలు చనిపోతే నేను పరామర్శకి వెళ్ళా. నేను ఎప్పుడు వెళ్ళా? నేను ఉదయం వెళ్తే నువ్వు మధ్యాహ్నం వెళ్ళావు. నిజమా కదా? అవును. తర్వాత పండగ టైంలోని రోడ్ యాక్సిడెంట్లో 2 ఫ్యామిలీస్ వాళ్ళు నష్టపోతే 2 పాపం పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతే, ఒకళ్ళు భర్తను కోల్పోతే ఎవరు ముందు వెళ్ళారు? నేను వెళ్ళాను మార్నింగ్, నువ్వు ఈవినింగ్ వెళ్ళావు. 15 రోజులు అయింది అప్పటికి. నేను పండగ తర్వాత నేను క్యాంపులో ఉండబట్టి 15 రోజులు రాలేకపోయా. వచ్చిన తర్వాత నేను మార్నింగ్ వెళ్ళాను, మధ్యాహ్నం వెళ్ళావు. తర్వాత మొన్న బొడ్డమాను కూడా నేను నైటు వస్తున్నాను, మార్నింగ్ వస్తున్నాను, నైట్ మా వాళ్ళు ప్రెస్లో పెట్టేసరికి నేను 10 గంటలకు వస్తే నువ్వు 9 గంటలకు వచ్చావు. ఏంటి రాజకీయాలు?